సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పెను ప్రమాదం తప్పింది. రాత్రి 1 గంట సమయంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి భారీ కంటైనర్ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణ నష్టం తప్పింది. భూపాలపల్లి జిల్లా పరకాల నుండి సంగారెడ్డి జిల్లా పేపర్ మిల్లుకు ఇసుక లోడ్తో కంటైనర్ లారీ వెళ్తున్నట్లుగా డ్రైవర్ తెలిపారు. లారీ బోల్తా పట్టడంతో రోడ్డుపై పడ్డ ఇసుకను జేసీబీ సహాయంతో మరొక కంటైనర్ లారీలో లోడ్ చేస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న హైవే పనుల వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. హైవే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు. రాత్రి 20 గంటలకు ఆ డ్రైవర్తో మాట్లాడినా కంటైనర్ ఉరకలాడుతుంది, ఎదురుగా కారు వస్తుందని చెప్పాడు. కంట్రోల్ కాక బ్రేకులు బాగా సడన్గా వచ్చినా డివైడర్ తగిలింది. టర్న్ కాకుండా వల్ల బోల్తా పడ్డని చెప్పడం జరుగుతుంది. ఎలాంటి కూడా ప్రమాదం జరగలేదు. ఇక రాత్రి కాబట్టి అసలు ఎవరు జనాలు లేకుండా అయ్యారు. అదేవిధంగా టైర్ కూడా గ్రూప్ సరిగ్గా లేనట్టు కనబడుతుంది. అయినా కూడా డ్రైవర్ బాగా కంట్రోల్ చేసాడు. అదృష్టంగా ఇద్దరు వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఇద్దరు చేయడం జరిగింది. అదేవిధంగా కొంత ఆడ చౌరస్తాలో కూడా వెడల్పు కూడా తక్కువ ఉండేది కూడా కారణం అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద వాహనాలు వస్తే టర్న్ కావడానికి కూడా అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఈ ఎన్హెచ్ పనులు స్పీడప్ చేయకపోవడం కూడా కారణమవుతుంది. వేసిన 100 ఫీట్లలో కూడా ఇంకా పనులు పూర్తి కాలేదు. పూర్తిగా జరిగితే కొంత పెద్ద పెద్ద వాహనాలు కానీ తర్వాత డబుల్ రోడ్లో ఉన్న కొంత వాహనాలు ఎక్కువ వాహనాలతో కూడా పోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎన్హెచ్ పనులు కూడా తొందరగా చేయాలని చెప్పిన సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది. హుస్నాబాద్ పట్టణం కూడా బాగా పెరిగిపోయి రోజు వేలాది మంది హుస్నాబాద్ పట్టణానికి రావడం కూడా జరుగుతుంది. అందుకోసమే ఎన్హెచ్ పనులు పూర్తి చేయాలని చెప్పేసి చెప్తారు.